అందరికీ నమస్కారం అమ్మ. మేమందరూ కొంతమంది కొత్త వాళ్ళు, కొంతమంది పాత వాళ్ళు ఉన్నారు. కొత్త వాళ్ళు బయట నుంచి చాలా దూరాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. మీరు అక్కడ వెళ్ళిన చోటల్లా గుడికి, చర్చికి, మసీదుకి పిల్లల కోసం తిరిగిన వాళ్ళు ప్రసాదం ఇవ్వడం అనేది చూస్తుంటారు. అలాగే ఇక్కడ కూడా ఒక ప్రసాదం ఇవ్వబడుతుంది. కాకపోతే ఏ హాస్పిటల్లో ఇలా ఇవ్వరు, మీకు భోజనాలు పెట్టరు. ఇక్కడ ఒక్కచోటే భోజనాలు పెడతారు. ఎందుకంటే ఇది ఒక ప్రసాదంలాగా మీకు అందాలి అనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నాం. ఎందుకండి ఇది అంటే, మీకు సంతానం కావాలని వచ్చారు కాబట్టి సంతానం కావాలంటే ఆహారమే మూలాధారం. ఎలాంటి ఆహారాన్ని తీసుకుంటే మనకు బిడ్డలు పుడతారు అనేది మీకు తెలియాలి. దాని గురించి చెప్పడానికే మీ అందరినీ ఇక్కడ కూర్చోబెట్టాం. మంచి ఆహారం తీసుకోవాలి. ఏది మంచి ఆహారం? మంచి ఆహారం అంటే మంచి మనసుతో మీరు వండుకున్నది మంచి ఆహారం. మంచి మనసుతో అంటే మీ అమ్మ ఎలాగైతే నా బిడ్డ బాగుండాలి, భవిష్యత్తు బాగుండాలి, మరి అభివృద్ధి పదంలోకి రావాలని వండుతారు, అలాగే మీరు కూడా నాకు బిడ్డ పుట్టాలి అనే ఆలోచన చేస్తూ వండాలి. వీర్య వృద్ధికి, అండాల క్వాలిటీకి ఆహారమే ప్రధానం. కాబట్టి ఈ ఆహారం ద్వారానే మీ వీర్యము, అండాలు, ధాతు పుష్టి జరుగుద్ది. అలాంటి ఆలోచన చేస్తూ వండితే దానికి శక్తి వస్తుంది. తర్వాత మంచి మనసుతో స్వీకరించాలి. టీవీలు చూడటం, ఫోనులు చూస్తూ తినటం చేయకూడదు. మీరు నా బిడ్డ కింద ఈ ఆహారం మారబోతుంది అన్న ఆలోచన చేస్తూ తినాలి. తర్వాత మంచి చేతుల మీదుగా మీరు ఆహారాన్ని అందుకోవాలి. ఎవరు పడితే వాళ్ళు పెట్టింది తినకూడదు. ముఖ్యంగా శత్రువులు, దుష్టులు అలాంటి వాళ్ళ చేతుల మీదుగా వచ్చే ఆహారాన్ని అసలు తినకండి. మంచి మనసుతో మీ క్షేమాన్ని కోరేవాళ్ళు, మీ మిత్రులు, సన్నిహితులు, స్నేహితులు ఇలాంటి వారి ఆహారాన్నే తినాలి. అంటే మీ భార్య మంచి ఆవిడ పెడితే తినొచ్చు, మీ మేలే కోరుతుంది కాబట్టి. ఇవన్నీ మీకు చెప్తుంటే కొంచెం ట్రాష్ కింద ఉంటుంది. బయట మనం ఒక చర్చికి వెళ్ళాము, అక్కడ పాస్టర్ గారు బ్రెడ్, ద్రాక్షరసం ఇచ్చారు. బయట రోడ్డు మీద తింటాగా ద్రాక్షరసం, బ్రెడ్ దొరుకుద్ది. కానీ అక్కడ తీసుకుంటే అది ప్రసాదం. ఎందుకని? దేవుడి యొక్క ప్రార్థన చేసి ఆయన మీ చేతికి అందిస్తారు. అది మంచి చేతులు, భగవంతుడికి దగ్గరగా ఉండే వ్యక్తి నుంచి అందుతున్న ప్రసాదం. పైగా ఆహారం దేవుడు ప్రార్థన చేయబడిన ఆహారం. అదే ప్రసాదం పూజారి గారు ఇస్తారు మీకు. ఇంట్లో పులిహారం పూజారి గారి చేతి మీద తీసుకుంటే ప్రసాదం. అంటే మంచి చేతులు ఉన్నాయి, దేవుడి యొక్క ప్రార్థన కూడా ఆహారంలో చేరుంది. ఇలా మీరు కూడా ఇంటి దగ్గర కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి. మీ ఆయన్ని తిట్టుకుంటూ వండండి. మనం ఏ ఆలోచన చేస్తామో ఆ ఆలోచనలు దానికి చేరిపోతాయి. మంచి వ్యక్తి దగ్గర ఉంటే మంచివాడుగా మారతాడు, చెడ్డ వ్యక్తి దగ్గర ఉంటే చెడ్డవాడుగా మారతారని చెప్పట్లా. ఇలాగే ఇవి కూడా అంతేనమాట. నీ ఆలోచనలే వాటిని మారుస్తాయి, ఆహారం యొక్క దిశ దశ మారుస్తాయి. కాబట్టి మనం కూడా ఇక్కడ మంచి మనసుతో మీకు బిడ్డ పుట్టాలని కాంక్షిస్తూ వండుతున్న దంపతుల ద్వారా ఆహారం మనం వండిస్తున్నాం హోమ్ ఫుడ్ కింద. అలాగే మంచి మనసుతో మిమ్మల్ని కూడా స్వీకరించమని ముందే చెప్పి ఒక ప్రసాదంలాగా భావించి తీసుకోండి. ఇది మీరు వెంకటేశ్వర స్వామిని పూజిస్తే వెంకన్న ప్రసాదంగా భావించండి. అల్లాని పూజిస్తే అల్లా ప్రసాదం కింద, యేసు ప్రభుని మరి తలంచుకుంటే యేసయ్య ప్రసాదంగా భావించి స్వీకరించండి. ఒక్క మెతుకు కూడా వేస్ట్ చేయకుండా జాగ్రత్తగా, చక్కగా, నెమ్మదిగా నీ బిడ్డ పుట్టడానికి ఈ ప్రసాదం పనిచేస్తుంది అనే ఆలోచన చేస్తూ తీసుకోండి. ఇక మంచి చేతుల ద్వారా అందాలన్నాం. ఇవాళ మా చేతుల ద్వారా ఆ ప్రసాదం అందితే మీకు మేలు జరుగుద్దని మేము అందించడానికి ఇక్కడ ఇలా మిమ్మల్ని కూర్చోబెట్టాం. మా చేతులు మంచి చేతులేనా అంటే దేవుడు లాంటి మనిషేనా మీరు? 15,800 మందికి సంతానం కలిగించాం, ఒక్క ఐవీఎఫ్ లేకుండా, ఒక్క ఆపరేషన్ లేకుండా. అంతమందికి సంతానం కలిగించిన ప్రపంచంలో ఒకే ఒక డాక్టర్ వైఎస్ బాబు. మరి అంత ఛాయి వచ్చిందంటే భగవంతుడు నన్ను ఆశీర్వదిస్తే తప్ప, నాకు ఆ సంతానాస్త్రాన్ని ఇస్తే తప్ప నేను చేయగలుగుతానా? అలాగే లయన్స్ క్లబ్ ద్వారా, వాకర్స్ క్లబ్ ద్వారా మేడం గారు వాకర్స్ క్లబ్కి ప్రెసిడెంట్గా ఉన్నారు. లయన్స్ క్లబ్కి వచ్చేటప్పటికి దుర్గా తేజ క్లబ్లోకి ప్రెసిడెంటు, విజయవాడ జోన్ మొత్తానికి జోన్ చైర్మన్గా ఉన్నారు.
నేను కృష్ణా ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్లకి లయన్స్ క్లబ్కి రీజనల్ చైర్మన్గా ఉన్నాను. అలాగే ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ వాకర్స్ క్లబ్కి డిప్యూటీ గవర్నర్గా ఉన్నాను. నేను ఇంత పోస్టుల్లో మేము వచ్చామంటే ఊరికే ఇస్తారా మాకు ఆ పోస్టులు? ఈ రెండు సేవా సంస్థలు సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం కాబట్టి మాకు అందించారు. అవి ఏం సేవా కార్యక్రమాలు చేశాం? కొన్ని వేల మందికి అన్నదానాలు చేశాం మేము. ఇక్కడే చూడండి, హాస్పిటల్లోనే. ప్రపంచంలో ఏ హాస్పిటల్లో అయినా ఇలాగా భోజనం పెట్టడం అనేది ఎక్కడన్నా చూసారా మీరు? ప్రైవేట్ హాస్పిటల్లో ఎక్కడా లేదు. కనీసం గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఓపీ పేషెంట్కి భోజనం ఎక్కడ పెట్టరు. ప్రపంచంలో ఇక్కడ ఒక్కసారి జరుగుతుంది. ఇక బయట అయితే ఎన్నో అన్నదానాలు చేస్తున్నాం మేము. తర్వాత మీకు చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు వెళ్ళనని మారం చేస్తారు, హెడేక్ అని గొడవ చేస్తారు. పిల్లలకు వెళ్ళట్లేదు స్కూల్కి అని తల్లిదండ్రులు ఇబ్బంది పడుతూ ఉంటారు. కారణం ఏంటి? మేము గుర్తించాం, పిల్లలకి కంటి చూపులో తేడాలుంటే ఇలాంటివి జరుగుతున్నాయి అని చెప్పి ఐ స్క్రీనింగ్లు చేయించి కంటి డాక్టర్లతో వాళ్ళకి కళ్ళజోళ్ళు ఉచితంగా ఇప్పిస్తున్నాం స్కూళ్ళల్లో. అలాగే పిల్లలు చిన్న పరీక్ష ఫెయిల్ అయినందుకే చనిపోతున్నారు. 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాగానే మీరు వారం రోజుల పాటు ఇయ్యే పేపర్లో సూసైడ్లు. మరి అలాంటి వాళ్ళకి సైకాలజిస్ట్ ద్వారా కౌన్సిలింగ్లు ఇప్పిస్తున్నాం స్కూల్కి వెళ్ళి. అట్లాగే ఇంకా గృహిణులు భర్తకి చేదోడు వాదోడుగా ఉండాలని చెప్పి వాళ్ళు కూడా మరి ఆర్థికంగా బలపడాలని కుట్టు మిషన్లు, గ్రైండర్లు వాళ్ళకి అందిస్తున్నాం. ఇంకా కాళ్ళు లేని వారికి కృత్రిమ కాళ్ళు అందిస్తున్నాం. ఇట్లా ఎన్నో కార్యక్రమాలు, బ్లడ్ బ్యాంకులు, బ్లడ్ డొనేషన్ క్యాంపులు, డయాబెటిక్ క్యాంపులు, ఇవన్నిటితో పాటు కాలేజీ పిల్లలు స్కూల్ ఫీజులు కట్టలేని వాళ్ళకి, కాలేజీ ఫీజులు కట్టలేని వాళ్ళకి ఫీజులు కడుతున్నాం. స్కూల్ పిల్లలకి సైకిళ్ళు అందిస్తున్నాం. ఇట్లా కొన్ని వేల కార్యక్రమాలు మేము చేయగలుగుతున్నామంటే దానికి కారకులు ఎవరు? భగవంతుడు. ఆయన ఎవరికి అందాలో, ఎవరికి ఆ లబ్ధి జరగాలో అవన్నీ మా చేతుల మీదుగా అందిస్తున్నారంటే ఆయన మమ్మల్ని స్వీకరించాడనే కదమ్మా అర్థం. అలాంటి మా చేతుల ద్వారా మేము చేసిన పుణ్యకార్యాల వల్ల మీకు కూడా మేలు జరిగి మీరు అనుకున్న బిడ్డ మీకు తొందరలో వస్తుందేమోనని మా చేతుల ద్వారా ఆ ప్రసాదం మీకు అందితే మీ బిడ్డ పుట్టి మీరు మాతృదేవత పితృదేవత అవుతారు, దేవుళ్ళు అవుతారనే ఆశతో మేము ఈ ప్రసాదాన్ని మీ చేతికి అందిస్తున్నాం. కాబట్టి మీ అందరూ కూడా చక్కగా ఈ ఆహారాన్ని తీసుకుని భగవంతుడు అనుగ్రహంతో త్వరలోనే బిడ్డను పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక మిగతాది ఏంటంటే ఈ ఫోటోలు వీడియోలు ఎందుకు ప్రచారం చేసుకోవడానిక? ఇంత ఇచ్చి అంత ప్రచారం చేసుకుంటున్నారేమో కొంపతీసి. ప్రచారం కోసం కాదమ్మా. ఎందుకనంటే చెడు మనం ఎవరికి చెప్పక్కర్లా, అందరూ చేసుకుంటూ పోతారు. మంచి చెప్పాలంటే 10 మంది చెప్తే కానీ బుర్రకెక్కదు. మనం ప్రపంచంలో 500 రూపాయలు తీసుకుని కూడా ఆగస్టు 2025 నుంచి ఇప్పుడు వరకు 6 నెలల పాటు నిత్య అన్నప్రసాద వితరణ కార్యక్రమం కింద రోజుకి 50 నుంచి 150 మంది వరకు భోజనాలు పెడుతూ వస్తున్నాం. ఎంతమంది వస్తే అంతమందికి. ఇన్ని రోజుల నుంచి నిరాటంకంగా నిత్యాన్న ప్రసాద వితరణ కింద ఇక్కడ చేస్తున్నాం. మన దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ పెడుతూ ఉన్నాం. మరి భగవంతుడి అనుగ్రహంతోనే జరిగాయి. అలాగే వాళ్ళకు కూడా ఈ వీడియో ద్వారా, ఫోటో ద్వారా భగవంతుడు చేర్చి వాళ్ళల్లో కూడా మంచి మనసున్న డాక్టర్ల ద్వారా అక్కడికి వచ్చిన పేషెంట్లకు కూడా భోజనం పెట్టిస్తే ఇది ఒక కొత్త పద్ధతికి శ్రీకారం అవుతుంది. ప్రతి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు పేషెంట్లు అక్కడ పొద్దున్నుంచి సాయంత్రం వరకు పాపం అక్కడే సరిపోద్ది. డాక్టర్ గారిని కలవడం, టెస్టులు చేయించుకోవడం, మందులు రాయించుకోవడం, పొద్దున వెళ్తే సాయంత్రం. మరి ఆ మధ్యాహ్నం భోజనం టైంకి బయటికి వెళ్ళి ఊరు కాని ఊరిలో దారి తప్పుకోవడం, ఒకవేళ దొరికిన బడ్డీల దగ్గర ఏది పడితే తినేసి ఆరోగ్యం పోగొట్టుకోవడం, వర్షం వస్తే తడిసిపోవడం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఎంత వసతిగా ఉంటుంది ఇలా తినేసి మన పని మనం చేసేసుకుంటే అక్కడే. అందుకోసమే ఇలాంటి వసతికరమైన కార్యక్రమము మిగతా డాక్టర్లు కూడా మంచి మనసున్న డాక్టర్ల ద్వారా కూడా భగవంతుడు చేయించాలంటే ఒక ఫోటో ద్వారా, వీడియో ద్వారా వాళ్ళకి వెళ్తే వాళ్ళు కూడా ఇన్స్పైరింగ్గా ఉంటుంది అనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఈ ఫోటోలు, వీడియోలు తీస్తున్నాం. ఎవరు కూడా అన్నిదా భావించొద్దని మనమమ్మ. ఒక మంచి కార్యక్రమంలో మనం పాలు పంచుకుంటున్నాం. ఒక భగవంతుడి కార్యక్రమంలో మనం పాలు పంచుకుంటున్నాం. 1000 మైళ్ళ ప్రయాణం కూడా మొదటి అడుగుతోనే స్టార్ట్ అయ్యిద్ది. ఏ కార్యక్రమైనా ఏదో ఒక వ్యక్తి స్టార్ట్ చేస్తేనే కదా మిగతా వాళ్ళకు కూడా తెలిసేది. అందుకే మనం ఇలా చేసాం. కాబట్టి మీరందరూ దీని గురించి ఎక్కువ
ఫోటోలు వీడియోల గురించి ఏదో బాధపడుకోకుండా చక్కగా ఆ భగవంతుడి అనుగ్రహం కోసం వచ్చారు కాబట్టి భగవంతుడి ప్రసాదాన్ని తీసుకున్నట్టుగా తీసుకుని త్వరలోనే మాతృదేవత పితృదేవతలు అవ్వాలని, కాబోయే దేవుళ్ళనే భగవంతుడు మా ఇంటికి పంపించి భోజనం పెట్టుకునే అదృష్టం మాకు ఇచ్చాడనే భావంతోనే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. ఇలాంటి మంచి ఆలోచన ఇచ్చిన మేడం గారు కూడా బ్లెస్ చేస్తారు. అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. అతి త్వరలో మీ అందరూ అమ్మానాన్న అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ రోజు నుంచి అందరూ పాజిటివ్గా థింక్ చేయండి, పాజిటివ్ రిజల్ట్ చూస్తారు. థ్యాంక్ యూ సో మచ్.